మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు థంబ్నెయిల్ చూశారు. కుటుంబాలను రచ్చకీడుస్తున్న విలువల లేని ఎల్లో జర్నలిజం. దేని గురించి రాశాను? చాలామంది నాకు ఈ స్కెడ్యూల్ పెట్టిన తర్వాత చాలామంది మెసేజ్లు చేయడం జరిగింది. మేడం, ఎల్లో జర్నలిజం ఏంటి అంటే ప్లీజ్ వాచ్, వెయిట్ అండ్ సీ అని చెప్పిన. వాట్ ఈజ్ ఎల్లో జర్నలిజం? ఇక్కడ ఎందుకు నేను ఆ టైటిల్ పెట్టాను అంటే, ఎల్లో జర్నలిజం అంటే వాస్తవాల కంటే కూడా సంచలనాలకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి వార్తలను ప్రసారం చేసేదాన్ని ఎల్లో జర్నలిజం అంటారు అన్నమాట. ఇక్కడ ఇవాళ రేపట్లో ఎలా తయారైపోయింది అనంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ప్రతి ఇంటిలోనూ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేయడం తప్పు కాదు మై డియర్ ఫ్రెండ్స్, మాట్లాడడం తప్పు కాదు. ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని ప్రపంచానికి చెప్పడంలో తప్పు లేదు. కానీ ఏ నాలెడ్జ్ లేకుండా ప్రపంచాన్ని మీదైనటువంటి శైలిలో వికృతమైనటువంటి టైటిల్స్ తోటి, ఇంకా అంతకంటే చెప్పాలంటే అభ్యంతరకరమైనటువంటి విశ్లేషణలతోటి, జ్ఞానం లేనటువంటి సబ్జెక్టుని జనాలకి ఇస్తూ, నిజం చెప్తున్నాను కదా, ఇవాళ సమాజాన్ని ఏ విధమైనటువంటి భ్రష్టు పట్టిస్తున్నాయి అంటే ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్. నేను అన్నిటినీ అనడం లేదు, బహుశా అన్నీ రేపొద్దున ఇలాగే తయారవుతాయేమో కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ప్రపంచం, కాలము ఎవరినైనా ఏ విధంగానైనా సరే కాలం మారుస్తుంది అనేటటువంటిది నేను బాగా నమ్ముతాను. ఇక్కడ నేను ముఖ్య విషయం ఏంటి అనంటే, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక విషయం నన్ను చాలా బాధ పెట్టినటువంటి విషయం. చాలాసార్లు చాలా విషయాల్లో ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి వార్తల్ని ప్రసారం చేస్తూ సంచలనాత్మకమైనటువంటి విషయాలని అక్కడ కల్పిత కథలతోటి జనాలని పక్కదోవ పట్టిస్తుంటే ప్రతిసారి కూడా నేను మీడియాని హెచ్చరిస్తూనే ఉన్నాను, నిజంగా హెచ్చరిస్తూనే ఉన్నాను. చాలామంది పైకి వచ్చేటటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఫోన్లు చేసి చాలా థ్యాంక్స్ మేడం, మేము ఎలా ముందుకెళ్ళాలో మాకు నిజంగా తెలియలేదు, ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు, మేము ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియదు. సో మీరు చెప్పడం వల్ల మేము ఈ విలువల్ని పాటిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది చాలా వెటకారంగా అన్నమాట, ఎందుకలా ప్రియా చౌదరి నోరేసుకుని పడిపోతుంది, ఎందుకలా కానీ సబ్జెక్టు లేకపోతే తెలియకపోతే నావి అరుపుల కింద వినపడతాయి. కానీ ఒక్కటే నేను చెప్తున్నాను కదా, ఇవాళ మీరు ప్రసారం చేసేటటువంటి మీ పొట్టకూటి కోసమో మీ జీవనాధారాల కోసమో ఈ విధమైనటువంటి వార్తలను అసత్య వార్తల్లో ప్రచారం చేసేటటువంటి మీ ప్రసారాలు ఏవైతే ఉన్నాయో, రేపొద్దున అది మీ ముంగిట్లోకి మీ ఇంట్లోకి రావు అనడంలో ఏ విధమైనటువంటి గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారండి? ఒక 3 రోజుల కిందట జరిగినటువంటి ఒక భయంకరమైన విషయము, డాక్టర్ మైనంపల్లి అనన్య, ఈ అమ్మాయి ఒక పిక్నిక్కి వెళ్ళింది, ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. అంటే వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం యొక్క వీడియో డైరెక్ట్గా అది నెట్లో ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిని కొంచెం దూరం నుంచి, అవతల ఒడ్డు నుంచి ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నారు, పక్క నుంచి ఇంకొకళ్ళు వీడియో తీస్తున్నారు. అక్కడ వాయిస్ వినిపిస్తుంది, రెడీ 1 2 3 అని ఒకళ్ళు కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేయంగానే ఆవిడ అక్కడ దూకారు. దూకిన తర్వాత స్విమ్ చేస్తూ కొంచెం సేపటికి ఆవిడ కనపడలేదు. ఆ తర్వాత ఆవిడ ఎవరో ప్రపంచానికి తెలియదు. పలానా డాక్టరు, ఒక డాక్టరు సో అండ్ సో అనేటటువంటి పేరు, ఈ పేరు డాక్టర్ మైనంపల్లి అనన్య అనేటటువంటి ఒక డాక్టరుకి ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగింది, లేదా ప్రమాదవశాత్తు కొట్టుకుని వెళ్ళిపోయింది. ఎవరైనా వార్త వేస్తారేమోనని చూస్తే ఎంత దిక్కుమాలినటువంటి థంబ్నెయిల్స్ పెట్టి, ఎంత పిచ్చ విశ్లేషణలు అంటే, రీల్స్ పిచ్చితోటి రీల్స్ పిచ్చితోటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నటువంటి డాక్టరు.
ఏమండి ఆ అమ్మాయి ఏమి చిన్నపిల్ల కాదు. ఇది యాక్చువల్గా ఏంటంటే నాకు ముందు తెలియలేదు ఈ విషయం. తర్వాత నేను కుంభకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు నేను చూసుకోలేదు. ఒక 2 days వరకు అసలు నేను ఫోన్ ఓపెన్ చేయలేదు. ఫోన్ ఓపెన్ చేయగానే నాకు ఒకళ్ళు పంపించారు, మేడం చూడండి అని. విషయం ఏంటంటే నిజంగా షాక్కి గురై ముందు అసలు నాకు కాళ్ళు చేతులు వణికినాయి. అసలు అరే ఏంటి ఇది నిజమేనా అని. వాస్తవం ఏంటి అని అంటే ఈవిడ ఉన్నారు రజిత మైనంపల్లి అని చెప్పేసి అని. ఈవిడ హెల్త్ ట్రైనర్, యోగా నేర్పిస్తారు. ఆవిడ యోగా ట్రైనర్ ప్లస్ న్యూట్రిషనిస్ట్. ఆవిడ మంచి న్యూట్రిషన్ గైడ్ చేస్తారు. అలాగే ఆవిడ తన దీంతో మెల్లమెల్లగా తను ఏంటంటే తన లైఫ్లో ఏదైతే తను ప్రజెంట్ చేయదలుచుకుందో జనం మధ్య తను కూడా మోటివేట్ అయ్యి అరే జనానికి ఏదో ఒక మంచి మాట చెప్దాము అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆవిడ జనం మధ్యకి వచ్చి తన మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నారు. తనకి తోచింది జనానికి చెప్తున్నారు. తోచింది అంటే మీలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. తను మోటివేషనల్ స్పీకర్గా కూడా మారి తను ఏవైతే సమాజంలో తను చూస్తున్నారో లేకపోతే ఏవైతే ప్రమాదకరంగా ఉన్నాయో ఆవిడ తన గొంతు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆమె నాకు తెలుసు. నేను ఒక ఛానల్లో ఉన్నప్పుడు ఆవిడ నాకు పరిచయం ఉన్నారు. అసలు ఒకసారి నాకు ఉన్నది కొంచెం తక్కువ పరిచయమైనా ఎప్పుడైనా ఉన్నా కూడా ఆవిడ నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, ఎలా ఉన్నారమ్మా, మీరు ఎలా ఉన్నారు, బాగుంది. నేను అలాగే ఉంటా. ఎందుకంటే ఒక చిన్న ముఖ పరిచయంతో నాకు ఈ సంఘటన జరగగానే గుండె ఇలా పట్టేసినట్టు అయిపోయింది. అదే వెర్షన్లో ఆవిడ ఎన్నో ఛానల్స్లో కూర్చొని ఆవిడ వివిధ రకాల ఛానల్స్లో కూర్చొని ఆవిడ ఏవైతే మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చినటువంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఛానల్సే తిరిగి ఈవిడ మీద ఎపిసోడ్స్ చేస్తున్నారు అని అంటే ఏమంటే మీకు అసలు ఏమన్నా మనసు ఉందా? ఎంత పిచ్చి రాతలండి, ఎంత పిచ్చ గోలండి. ఆ థంబ్నెయిల్స్ చూడండి. రజిత మైనంపల్లి కూతురు సూసైడా? ఎవట్రా నీకు చెప్పింది సూసైడ్ అని? ఎక్కడ చేసావురా నువ్వు రీసెర్చ్? ఎక్కడ చేసావు ఇన్వెస్టిగేషన్? ఎక్కడ చేసినావని నువ్వు ఈ టైటిల్ పెట్టావు? నా కూతురు చనిపోయింది, ఏడిస్తే తిరిగి వస్తుందా? ఎవరు చెప్పినాడు రా నీకు? ఆవిడ ఫోన్ చేసి నీకు చెప్పిందా? ఎవడరా నీకు చెప్పింది ఈ థంబ్నెయిల్? తర్వాత ఇంకొకటి ఏంటి, రీల్స్ పిచ్చికి ప్రాణం బలి. ఆవిడ రీల్స్ చేస్తుందా? ఒకసారి చూపించండి ఆ అమ్మాయి ఏ రీల్స్ చెప్పిందో. ఒక్క రీల్ అన్నా మీ సోషల్ మీడియాలో మీరు ప్రసారం చేయగలిగినారా? చూపించగలిగినారా? ఆ అమ్మాయి చేసే రీల్స్ చూపించమంటారా? అసలు ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? కనీసం సరే మీకేమీ తెలియదు. చనిపోయిన డాక్టరు తను నా కూతురే, రజిత మైనంపల్లి కూతురు, తనకి 2 ట్విన్స్ నదిలోకి దూకుతున్న వీడియో సరే పెట్టారు, బాగానే ఉంది. పెట్టిన తర్వాత ఈవిడ కూతురు అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక జ్ఞానం ఉండాలి కదా. మీ స్టూడియోలోకి ఆవిడ వచ్చి కూర్చున్నారు కదా, కూర్చున్నప్పుడు తన కుటుంబం ఏమిటో, తన పరిస్థితి ఏమిటో, తనేంటి అనేది ప్రతి ఒక్కళ్ళతోటి ఆవిడ చర్చించి ఉండాలి కదా. ఎందుకంటే 1-2 రోజులు అయితే లేరు కదండి. ఒక మనిషి గురించి కూర్చున్నప్పుడు కనీసం ఒక బ్యాక్గ్రౌండ్ మినిమం తెలిసిన జ్ఞానం అనేది ఉంటుంది. కనీసం ఆ జ్ఞానం లేకుండా రజిత మైనంపల్లి కూతురు సూసైడు, నా కూతురు చనిపోయింది, ఏడిస్తే తిరిగి వస్తుందా, రీల్స్ పిచ్చికి ప్రాణం బలి, ఇంకేవేవో టైటిల్స్ పెట్టున్నారు. ఏమండి ఆ చనిపోయినటువంటి ఆ పాప ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అనన్య, షీఈస్ నాట్ ఎ కిడ్ అండ్ టీనేజర్ అండి. ఆ అమ్మాయి 27 years, 27 సంవత్సరాలు డాక్టర్ పైగా అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రపంచం ఏంటో తెలీదా? రీల్స్ పిచ్చా? ఏమండి 27 ఏళ్ళ అమ్మాయికి రీల్స్ పిచ్చా అండి? షీఈస్ ప్రొఫెషనల్లీ డాక్టర్. అసలు కనీసం ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? ఆ అమ్మాయి డాక్టర్ అని మీరే చెప్తున్నారు. డాక్టర్కి రీల్స్ పిచ్చేంటండి? అసలు ఆ అమ్మాయి డాక్టర్గా ఏ హాస్పిటల్లో పనిచేసింది, ఎంత డెడికేటెడ్గా పనిచేసింది, లేకపోతే ఆవిడ వ్యక్తిత్వం ఏంటి, ఇవి చెప్పడం మర్చిపోయి అక్కడి నుంచి దూకేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియోలో చాలామంది కొంచెమే చూపిస్తున్నారు. ఆ పైనుంచి కిందకు దూకడము, దూకినప్పుడు ఆవిడ స్విమ్ చేయటం కూడా అంతవరకు ఆపేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరు ఎందుకు తీయలేదు? ఎవరు ఎందుకు ప్రసారం చేయడం లేదు? సంచలనాల పేరుతోటి మీ సంచులు నింపుకోవడం కోసము ఎన్ని కడుపు కోతల్ని మీరు ఇంకా 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 చీల్చి చెండాడుతారు. నాకు అర్థం కానటువంటి విషయం, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కింద నేను కామెంట్స్ చూస్తున్నా, చాలా మంది చెప్పులు తీసుకొని కొడతాను, వెదవల్లారా, దరిద్ర పోహాలారా, ఈవిడ అన్ని మోటివేషనల్ స్పీచ్లు ఇస్తుంది, ఈమె పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయిందంటే మీకు తెలుసారా? ఆమె ఒక డాక్టర్గా తయారు చేసింది
ఉంది కూతుర్ని. ఆ అమ్మాయి ఏంటో మీకు తెలుసా? నేను చూపిస్తాను చూడండి. ఆ అమ్మాయి రీల్స్ అని మాట్లాడుతున్నారు కదా, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే షీఈ్ ఎ క్లాసికల్ డాన్సర్. అమ్మాయి మీలాగా దిక్కుమాలి ఇవాళ చూస్తున్నా 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొడుకులతోటి, తండ్రులు కూతుళ్ళతోటి రీల్స్ చేసేసుకుంటూ డూయెట్లు పాడుకుంటూ గెంతులేసే గెంతులు అమ్మాయి ఎలా? ఆ అమ్మాయి షీఈ్ ఎ క్లాసికల్ డాన్సర్. అది ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయమ్మా. ఆ అమ్మాయి ఇన్స్టా ఓపెన్ చేస్తే మీకు కనిపించేవి ఇవే కనిపిస్తాయి. ఎవడన్నా ఇన్స్టా ఓపెన్ చేశాడా? ఎవరికైనా తెలుసా? సరే, ఆవిడ చాలా మందికి తెలుసు. ఆవిడని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళైనా ఒక్క ఫోన్ కాల్ చేసి జరిగింది ఏంటనేది కనుక్కున్నారా? ఇక్కడ చూడండి అమ్మాయి పర్ఫార్మెన్స్ చూడండి. ఆవిడ నవరాత్రులప్పుడు ఆ అమ్మాయి చేసిన డాన్స్ అది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. తొమ్మిది రోజులు నవరాత్రులు 9 అవతారాలని తను ఎంత అద్భుతంగా అభినయించిందో చూసారా? ఆ అమ్మాయికి ఉన్న పిచ్చి ఏంటో మీకు ఇప్పుడు అర్థమైందా? నేను వాళ్ళు అడుగుతున్నాను, రాసిన పిచ్చి రాతలు, పిచ్చి కోతలు, మళ్ళీ పైగా విశ్లేషణలు దీని మీద నుంచోని స్లైడ్స్ వేసి టీవీల్లో ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది చెప్పండి. చెప్పడంలో తప్పు లేదు, కానీ వాస్తవాలు ఎంతమంది చెప్పారు, ఎంతమందికి తెలుసు వాస్తవాలు తెలుసుకొని ఎంతమంది మాట్లాడారు. మళ్ళీ పైగా వాగాల్సినన్ని వాగేసి మేము ఆమెకి సపోర్ట్ చేస్తున్నాము, మీరెవరు ట్రోల్ చేయకండి. నువ్వు చెప్పదలుచుకున్నదంతా, వేయదలుచుకున్న చెత్తంతా రీల్స్ పిచ్చితో చచ్చిపోయింది, ఇంకొకటి దూకింది. ఇంకొక విషయము నేను చెప్తున్నాను, అమ్మాయి దూకినటువంటిది ఇక్కడ వేయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి మీరు చూసుకోండి, ఆ అమ్మాయి పైనుంచి దూకినటువంటిది ఇందాక ఒక ఇక్కడ చూశాను కదా, ఇక్కడ చూడండి, అమ్మాయి ఇక్కడ నుంచి ఇక్కడికి దూకింది. ఒక ఛానల్ వాడు చెప్తున్నాడు, కొన్ని ఛానల్స్లో దాదాపు 25 అడుగులు ఎత్తుంటుంది. నువ్వు పోయి చూసొచ్చినవరా? ఏ అమ్మ, నువ్వు పోయి చూసొచ్చినవా? 25 అడుగుల ఎత్తు నుంచి ఒక ఆడపిల్ల దూకేసిందా? 9 అడుగులు అంటే ఒక 6 ఫీట్ హైట్ ఉన్నటువంటి మనిషి ఎంత ఉంటాడండి? ఇంతే ఉంటాడు. ఇంకొక 3 అడుగులు వేసుకోండి, ఇంత ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి దూకటం అదేం పెద్ద సాహసమేం కాదే, అది పెద్ద సాహసమేం కాదే. తనకి స్విమ్మింగ్ వచ్చు, ఆ అమ్మాయికి స్విమ్మింగ్ వచ్చు. ఎవరికైనా సరే యువత
యూత్లో ఉన్నటువంటి మనుషులకి కొద్దో గొప్ప ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది మాట్లాడచ్చు ఇలాంటి సాహసాలు ఎందుకు చేయాలి అని. అండర్లైన్ దిస్ పాయింట్. ఆ అమ్మాయి దూకింది 50 అడుగుల నుంచో, లేకపోతే ఈ మూర్ఖులు రాసినటువంటి 20-25 అడుగుల నుంచో ఆ అమ్మాయి దూకలేదు. కేవలము ఆ స్టోన్ ఏదైతే ఉందో ఆ హైట్ కింద ఉన్నటువంటి రివర్లో పడినప్పుడు దూకినప్పుడు రివర్కి స్టోన్కి మధ్య ఉన్నటువంటి హైట్ 9 అడుగులు మాత్రమే. 9 అడుగుల్లో స్విమ్మింగ్ పూల్లో కూడా అట్లానే దూకుతారు, డైవ్ చేస్తారు. మీకు గుర్తుందా? మీకు తెలుసా ఎవరికైనా? సరే, ఇక్కడ చాలామంది చాలా మాట్లాడతారు. చాలా విషయాలకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను కదా, ఆ కామెంట్స్కి మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను. చాలామంది అంటే ఈవిడ మోటివేషనల్ స్పీచ్లు ఇస్తుంది, ఈమె కూతుర్ని పెంచడం తెలవదా అంటే, పెంచింది రా అబ్బాయి. చూశారు కదా, ఇప్పుడు ఒక సంస్కృతిని సంప్రదాయ నృత్యాన్ని నేర్పించింది, ఒక డాక్టర్ని చేసింది. అరే కింద కామెంట్ పెట్టిన నా కొడకల్లారా, కింద కామెంట్ పెట్టిన దరిద్ర మొహాల్లారా, ఆడాలని కూడా మాట్లాడుతున్నాను. మీ బిడ్డల్ని మీరు ఎలా పెంచారు, ఎంత శాతం పెంచినారో ఒక్క మాట చెప్పండి. మీకు ఒక విషయం తెలుసా? ఇవాళ 27 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక ఆడపిల్లని మనం అలాగే గ్రిప్లో పెట్టుకొని ఉండడం అనేది సాధ్యమవుతుందా? కనీసం ఎప్పుడో ఒకప్పుడైనా సరే ఫ్రెండ్స్ తోటి బయటికి విడిచిపెట్టకుండా ఉంటారా? తల్లిదండ్రుల్ని బ్రతిమలాడితే తల్లిదండ్రులు పంపించరా? లేదా ఇంతకుముందు ఆ అమ్మాయి ఏమన్నా ఇలాంటి వాటికి వెళ్ళిపోయి ఏమన్నా చేసేసి వచ్చిందా? ఏమన్నా చరిత్రలో మీరు చూసారా? లేకపోతే పబ్బుల్లో క్లబ్బుల్లో ఆ పిల్ల ఏమన్నా కనపడిందా? కానీ చెయ్యకూడని పనులు ఏమన్నా చేసిందా? కళ్ళు 2 దొబ్బినయా? పెట్టుకొని చూడండి రా ఫస్ట్. తెలుసుకొని చావండి. ఆడపిల్లలకు కూడా నేను చెప్తున్నాను, మీకు ఇష్టం వచ్చినట్టు మీ జీతాలు కావాలి కదా, మీ జీతాలకు సరిపడా సంపాదించుకోవాలి కదా, సంపాదించి చూపించాలి కదా అని మీలాంటి ఆడపిల్ల మీద బురద జల్లకండమ్మా. ఎందుకంటే జల్లిన ప్రతి ఆడదానికి చెప్తున్న, వ్యక్తిత్వము క్యారెక్టర్ లేని ఆడదైతేనే ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతుంది. ఎందుకు ప్రియా చౌదరి ఇంత ఆవేశపడుతున్నావంటే, మీలాగా అశుద్ధం తినేటటువంటి వ్యవహారాల్లో మేము లేము. ఎందుకంటే ఎంత జీవితంలో మీలాగా ఈ కచ్చడాలన్నీ పోగేసుకుని, చెత్త పెంటనంతా పోగేసుకుని దాన్ని బంగారం అని నెత్తి మీద పెట్టి చూపించే ప్రయత్నాలు నా జర్నలిజంలో నేను ఎప్పుడు చేయలేదు. అలాగే ఆవిడ కూడా పిల్లల్ని పెంచడంలోనూ కెరీర్ల పైకి రావడంలోనూ మీలాగా అడ్డదారులు తొక్కి మేము రాలేదమ్మా. అందుకే మేము ఇవన్నీ సహించలేము, భరించలేము. ఎంత బాధ కన్న తల్లికి ఉంటుంది. మేము ఎన్ని త్యాగాలు చేస్తే ఇవాళ మా పిల్లల్ని ఈ విధంగా ఒక స్థాయికి, ఒక తాటి మీదకి మేము తీసుకురాగలుగుతాము, ఒక ప్రయోజకుల్ని చేయగలుగుతాము. అంత 27 సంవత్సరాల బిడ్డ పోతే ఆ తల్లి కడుపు కోత ఎంత ఉంటుందండి? ఆ తల్లిని ఓదార్చాల్సింది పోయి విషయం తెలియకుండా, నేను నిజంగా చెప్తున్నాను ఏమండి, నిజం చెప్తున్నాను కదా, ఒక మాట ఉంటుంది, మనిషి బ్రతికున్నప్పుడు ఎన్ని విమర్శలైనా సరే చెయ్యి, చనిపోయిన తర్వాత మంచి మాత్రమే మాట్లాడతారండి, మంచి మాత్రమే మాట్లాడతారు. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివైనా సరే చెడు అనేటటువంటి దాన్ని ప్రచారం చేసేసుకుని దాని ద్వారా డబ్బులు సంపాదించేసుకుని దండుకుని మీ కుటుంబాలకి పెట్టాలి అని మీరు అనుకుంటే, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు నిజంగా నా జీవితంలో నా ఊర్లో జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ నా జీవితంలో నన్ను కదిల్చి వేసినటువంటి సంఘటన, నా జీవితంలో నేను ఖచ్చితంగా ఉండడానికి నాకు దోహదం చేసినటువంటి సంఘటన. మా ఊర్లో ఒక వీడియో క్యాసెట్ షాప్ నడుపుకునేవాడు అనమాట. అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియోలు క్యాసెట్లు రెంట్కి తెచ్చుకుంటూ ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, ఒకరోజు అతను పోలీసులు పట్టుకొని వెళ్ళారు. పోలీసులు పట్టుకొని వెళ్తే, ఏంటి పోలీసులు పట్టుకొని వెళ్ళారంటే, వీధి మొత్తం కూడా ఆ రీల్స్ అన్ని ఇట్లా ఎగురుతున్నాయి. ఏంటిది, టేపులన్నీ, వీడియో టేపులన్నీ ఇలా వచ్చేసినాయి అని చెప్పేసి అనుకుంటూ వస్తే, అక్కడ మాకు తెలిసినటువంటి వార్త మా పిల్లలకి వచ్చింది ఏంటంటే, ఇతను బ్లూ ఫిలిమ్స్ తీసి అమ్ముతున్నాడంట, అందుకని పోలీసులు పట్టుకెళ్ళారంట అనగానే, ఇంత చండాలమైన పని చేశాడా, ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నాడా, ఇంత పెద్ద కుటుంబాల మధ్య ఉండి ఇలాంటి క్యాసెట్లు అమ్ముతున్నాడా, ఇలాంటి క్యాసెట్లు రెంట్కి ఇస్తున్నాడా, తీసుకెళ్లే వాళ్ళు ఎవరు, చూసేవాళ్ళు ఎవరు, అయ్యో అని మేము నోరు కొట్టుకొని మళ్ళీ తెల్లారుజామున లేచి మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు షాప్ ఓపెన్ చేసి ఉంది, వాడు కొట్లోనే కూర్చొని ఉన్నాడు.
ఇదేంటే వీడిని పోలీసులు తీసుకెళ్లారని అన్నారు కదా, అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నా, వీడంటే ఇక్కడికే వచ్చేసాడు అని అంటే పోలీసులు వదిలేశారంట. వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చేసాడంట, డబ్బులు ఇచ్చి వదిలిచ్చేసుకొని వచ్చాడంట. వీళ్ళ వెనకమాల బోల్డ్ మంది ఉన్నారంట, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు ఇడిపించుకొచ్చారంట. అయిపోయిందా ఫ్రెండ్స్? ఇప్పుడు జరిగే చాలా భాగవతాలకి ఇది లీడ్, వినండి. అయిన తర్వాత ఒకానొక రోజు ఏం జరిగింది అని అంటే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు. అతని భార్య ఎంత అందంగా ఉండేదో నేను చెప్పలేను, భలే అందంగా ఉండేది. కూతురు ఒక చిన్న పిల్ల అనమాట, 5-6 ఇయర్స్ ఉంటాయి. కూతురు కూడా చాలా అందంగా ఉండేది. అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అందరం వీధి మొత్తం అంతా కూడా వాళ్ళ ఇంటికి చూడడానికి అని చెప్పేసి అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మరుసటి రోజు పేపర్లో నేను వార్త చదివాను. ఎందుకంటే మా పెద్దవాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు పిల్లలతో చర్చించేవాళ్ళు కాదు. మాకు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం అనేది మా ఇంట్లో అలవాటు చేశారు మాకు. అందుకని న్యూస్ పేపర్ చదివితే పేపర్లో వచ్చినటువంటి వార్తని విన్న తర్వాత కాళ్ళు వణికినాయి నాకు. కారణం ఏంటి అనంటే, ఏ బ్లూ ఫిలింలు అయితే ఇతను ఆ షాపులో పెట్టి అమ్మాడో ఇతని దగ్గరికి ఒక క్యాసెట్ వచ్చింది. కొత్తగా తీసినాంరా, ఇది బ్రహ్మాండంగా వైరల్ చేసేసే, బ్రహ్మాండంగా అమ్మేసేసే, దీంతో విపరీతమైనటువంటి రావాలి, మంచి కచ్చక్కైనటువంటి ఒక ఫిగర్ని తీసుకొచ్చి చేశాము, అద్భుతంగా చేశాము అనగానే ఓయమ్మ ఇంత అద్భుతమైనటువంటి ఫిగరా, అర్జెంటుగా చూడాలి. ఎందుకంటే ఈ బాబు 2 రోజుల నుంచి ఊళ్ళో లేడు, ఊరెళ్ళినాడు, తిరిగి వచ్చినాడు. క్యాసెట్ లోపల పెట్టి చూసేసరికి వీడికి బొమ్మ కనపడింది. ఏ బొమ్మో చెప్పమంటారా? భార్య అనే బొమ్మ కనపడింది అక్కడ. వీడు గుండెల బాదుకుంటూ వాళ్ళకి ఫోన్ చేశాడు. ఒరే నాయనా, ఇది నా పెళ్ళాము, దయచేసి ఈ వీడియోలు తీయకండి, చేయకండి అంటే, ఎక్కడున్నాయిరా మన వాళ్ళందరికీ, మన గ్యాంగ్ మొత్తానికి పంపించేసాము, వీడియోలన్నీ వెళ్ళిపోయింది. సరే రా నాయన, వీడియోలు పోతే పోయింది, నా పెళ్ళాం ఎక్కడుందో అని చెప్పేసి అని ఇంటికి పరిగెత్తుకుంటా పోయేసరికి ఇంట్లో ఆవిడేదంటే, ఇదేంట్రా 2 రోజుల నుంచి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అదేంటి వెళ్ళింది, మీ ఆవిడ కనపడలేదు, ఊరెళ్ళిందేమో అని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి అని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పినారు. ఇదెక్కడ గోల, ఇది ఏంటి? ఇతను కూడా ఏమనుకున్నాడంటే పుట్టింటికి వెళ్ళిందేమో అనుకున్నాడు. ఇప్పటిలాగా అప్పుడు సెల్ ఫోన్లు లేవు, పుట్టింటికి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే ఇతను ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ పిల్ల పుట్టింటికి పోతూ ఉంటుంది. అట్లాగే పుట్టింటికి వెళ్ళిందేమో అనుకున్నారు. చివరికి చూస్తే ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి బిడ్డను తీసుకొని కూరగాయలు కొనడానికి అని చెప్పి మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ గ్యాంగ్ ఎవరైతే ఇంతకుముందు ఆడపిల్లల్ని కిడ్నాపులు చేశారో, తెచ్చి ఇలా ఏ వీడియోలు అయితే తీసి అమ్ముకున్నారో అలా చేశారు. వీడు నెత్తి నోరు బాదుకొని ఫోన్ చేసి, ఒరే నా భార్య ఎక్కడరా, దయచేసి నా భార్య నాకు ఇచ్చేయండి, తీస్తే తీసుకున్నారు, ఏం చేస్తే చేసుకున్నారు, నా బిడ్డ ఎక్కడ, నా భార్య ఎక్కడ అంటే, సారీ అన్న, బోర్డర్ దాటిచ్చేసామన్నారు. బొంబాయి వెళ్ళిపోయింది మీ ఆవిడ, ఎక్కిచ్చేసాం. అరే నా బిడ్డతో సహా, ఎందుకంటే ఆడపిల్ల కదా, మంచి బేరం వచ్చింది. నా భార్యరా, నా భార్య అని ఎవడైతే లీడ్ చేస్తున్నాడో వీడు వెనక పెద్ద మనుషులు, రాజకీయ నాయకుల అండ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏందిరా మాట్లాడుతావు, ఇంకో పెళ్లి చేసుకో, మనం చేసే వ్యాపారం ఇదే కదరా, దీని గురించి అంతెందుకు మాట్లాడతావు, ఎంతమంది ఆడపిల్లల్ని మనం తీసుకొచ్చి ఇట్లా చేయాలా, అప్పుడేమన్నా బాధపడ్డావా, మీకు బాధ లేదా అని అడిగాడు. మరి ఎంతోమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు నువ్వు బాధపడ్డావా? నిజమే. అతనికి అద్భుతమైనటువంటి బ్లూ ఫిలిం వీడియో వచ్చింది కదా అని చెప్పేసి అని అమ్ముకున్నాడు, లేకపోతే అద్దెకిచ్చుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు. చివరికి తను ఏదైతే చేశాడో అది తన ఇంటికే వచ్చి చేరి తన జీవితాన్నే కాటు వేసేసరికి సమాజంలో తలెత్తుకోలేక, ఆ అవమానం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇవాళ ఎవరైతే ఈ యూట్యూబ్లో కూర్చొని ఇలాంటి చెత్త రాతలు చేస్తూ ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతూ ఎంతో మంది తల్లిదండ్రుల కడుపు కోతకి గురి చేస్తున్నారో, వాళ్ళకి అసలే వాళ్ళు దుఃఖంలో ఉంటే ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి టైటిల్స్ పెట్టేసి, మీ ఇష్టం వచ్చినటువంటి థంబ్నెయిల్స్ పెట్టేసి మీరు బతకడం కోసం, ఏమయ్యా మీ ఇంట్లో ఉన్న భార్యా బిడ్డలు మాత్రమే భార్యా బిడ్డలా? నీ బిడ్డకి తిండి పెట్టాలి, నెలకొచ్చేసరికి జీతం తీసుకోవాలి, నీ పిల్లలకి ఫీజులు కట్టాలని చెప్పేసని నువ్వు మరొక బిడ్డని, మరొక తల్లిని రచ్చకి ఇచ్చి ఆ సొమ్ము తీసుకెళ్ళి నీ ఇంట్లో పెడితే, మరి ఈ తల్లికి నువ్వు ఇచ్చినటువంటి అవమానాలు కానీ, గర్భశోకం కానీ, ఆ ఏడుపు ఊరికినే ఉంటుందా?
ఊరికినే ఉంటుందా? రేపొద్దున నీ జీవితంలో ఏమీ జరగదా? జరిగిన రోజున ఈ మీడియా ఊరుకుంటుందా? ఎందుకంటే ఒకటి చేశాడని ఇంకొకడు, ఇంకొకటి చేశాడని ఇంకొకడు, ఇదే చెయ్యాలి, యూట్యూబ్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా అయితేనే వీడియోలు వెళ్తేనే మేము బతుకుతాం కదా అనంటే, ఓరయ్యా రేపొద్దున అందరి బతుకులు కూడా ఇంకొకడు క్యాష్ చేసుకునేటటువంటి చరిత్రని మీరు రాస్తున్నారు. మీకెవరికైనా తెలుసా? ఈరోజు నా ఆవేదన నా కోసం కాదు, చీల్చి చెండాడతా నా జోలికి ఎవడైనా వస్తే. నేను నిజం చెప్తున్నా, తప్పుడు రాతలు రాసిన, తప్పుడు కూతలు కూసిన, ఏమన్నా చేస్తే ఎదుటాన్ని ఎక్కడ ముంచెలేపాలో ఖచ్చితంగా ముంచేలేపుతాను. వదిలిపెట్టే ప్రసక్తి లేదు, చచ్చేదాకా పోరాడతా నేను. అంత రాక్షసిని నేను. కానీ అందరూ నాలాగా ఉండరే. ఎందుకంటే నేను రాక్షసులాగా తయారవడానికి కూడా మీలాంటి వాళ్ళే కారణం, ఇలాంటి వ్యవస్థే కారణం. కానీ అందరూ నాలాగా ఉండరు. కానీ ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు, రజిత గారిని చూడడానికి నేను వెళ్ళినప్పుడు, ఆవిడ నిజంగా ఆవిడ బంధువులు కానీ ఆవిడ కానీ ఆవిడ ఎంత ఏడ్చిందంటే నన్ను పట్టుకుని, అమ్మా నా బిడ్డ చూసావా, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎక్కడికి పంపించలేదమ్మా, రాత్రి ఇంటికి రాకపోతే వచ్చేంత వరకు టెన్షన్ పడేదాన్ని, ఈ పిల్లల కోసం టెన్షన్ పడి 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 నాకు పానిక్ అటాక్స్ వచ్చేసినాయి అమ్మా, అంత భద్రంగా నా బిడ్డను పెంచుకున్నాను అమ్మా, చూసావా ఈ రాతలన్నీ, రేపొద్దున ఏం సమాధానం చెప్పుకోవాలి నేను అని ఆ తల్లి గుండె పగిలి ఏడుస్తుంటే నా దగ్గర సమాధానం లేదండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉందా? కింద కామెంట్ పెట్టి తిని కూర్చుని బలిసినోడు కామెంట్ పెడుతున్నాడే, ఆమె ఇంటి పక్కన ఉన్నారా మీరు? లేదా ఆ అమ్మాయి పనిచేసేటటువంటి హాస్పిటల్లో మీరు ఏమన్నా ఉద్యోగం చేస్తున్నారా? లేకపోతే ఆ అమ్మాయిని మీరు ఏమైనా పెంచి పోషించారా? లేకపోతే రజిత మైనంపల్లికి మీరు ఏమన్నా జీతం ఇచ్చి పోషిస్తున్నారా? ఏ హక్కు ఉందని మీరు ఊహాజనితమైనటువంటి రాతలు రాసి బతుకుల్ని, భవిష్యత్తుల్ని రోడ్డు మీదకి ఇడుస్తున్నారయ్యా? కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, కనీసం ఒక జ్ఞానం ఉండాలి. అరే వార్త బయటికి రాలేదు, విశ్లేషణ బయటికి రాలేదు, ఎవడు వాస్తవం మాట్లాడతాడు, ఎవడు ఏం చేస్తాడు అనేటటువంటి జ్ఞానం కూడా లేకుండా, అరే వచ్చింది కదా పెట్టేద్దాం, అవకాశం వచ్చింది కదా దోలు తీర్చేసుకుందాం. ఒక్కొక్కడు ఎంత సైకోల కింద తయారవుతున్నారంటే, ఈ సమాజంలో ఇలాంటి సైకోల్ని తయారు చేస్తుందే ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి 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 సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టించారంటే, యూట్యూబ్ నడిపే కొంత జాతికి చెప్తున్నాను నేను, మీ మూలంగా యువత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే దునియా అంతా ఇలాగే ఉంది. మేము ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు. బతుకు ఉన్నంత వరకు కూడా మేము ఇలాగే బతుకుతాం, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ యువత ఇటు సమాజానికి అటు దేశానికే కాకుండా తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా ఎమోషనల్ లెస్ జీవితాలను జీవిస్తున్నారన్న వాస్తవము మీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. కింద కామెంట్ పెట్టే నా కొడుకులకు కూడా మాట్లాడుతున్నాను, కామెంట్ పెట్టే దరిద్ర మొహాలు ఆడాలని కూడా నేను అడుగుతున్నాను. ఏం తెలుసని మీకు కామెంట్లు పెడుతున్నారమ్మా? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అరే మేము మీడియా ముందుకు వచ్చి మంచిగా ఉండండి అమ్మా, ఇలా జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి, ఆడపిల్లలైనా సరే ఇల్లు కదలకండి. ఇవాళ ఆవిడ నిజం చెప్తున్నాను, పేరెంట్స్ని ఆపుతున్నారు అని మీ పిల్లలు తిరగబడుతున్నారే, పిల్లలకి చెప్తున్నాను, స్టూడెంట్స్కి చెప్తున్నాను, అదే ప్లేసులో ఆ అమ్మాయి వెళ్ళినటువంటి ప్లేస్లోకి కనుక ఆ జోన్ అంతా కూడా, ఆ తీరం ఏదైతే ఉందో, ఆ అమ్మాయి వెళ్ళినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, కర్ణాటకలో ఉన్నటువంటి ఆ తుంగభద్ర తీరం ఏదైతే ఉందో, ఆ ప్లేస్ అంతా కూడా 50 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్. అది 50 కిలోమీటర్లు ప్రమాదకరమైనటువంటి ప్లేస్ అయినప్పుడు ప్రభుత్వం దానికి ఎలా పర్మిషన్లు ఇస్తుంది? అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? అలాగే అక్కడ ఆ అమ్మాయి ఎవరైతే సూసైడ్ చేసుకుని అక్కడ పడిపోయి ఉన్నారో ఆ గ్రౌండ్ ఆ వాటర్ ఏదైతే ఉందో, ఆ వాటర్లో ఇప్పటికీ 50 మంది పైగా చనిపోయారు. 50 మంది పైగా చనిపోతే అసలు దాంట్లో 30 మంది శవాలే దొరకలేదు. మిగిలిన వాళ్ళ శవాలు మినిమం 10 నుంచి 15 రోజులు పట్టని. ఆ లోపల ఉన్నటువంటి రాళ్లల్లో శవాలు చిక్కుకుని పోయి కుళ్ళిపోతున్నాయి. అంత భయంకరమైనటువంటి ప్లేస్ అక్కడ ఉన్నప్పుడు, ఇంకొక మాట, ఈ దరిద్రపు మేధావులు అడుగుతారేమో, అమోఘమైనటువంటి మేధావులు, అంత డేంజర్ జోన్కి ఎందుకు వెళ్ళాలని. అరే ముండా, ఆ అమ్మాయి పడి చచ్చిపోయేంత వరకు అసలు ఆ ప్లేస్ అక్కడ ఉందన్న సంగతి నీకు నాకు తెలుసా?
మరి అది డేంజర్ జోన్ అని ప్రభుత్వము చర్య తీసుకొని పెట్టనంత వరకు అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఏం తెలుస్తుంది? పలానా ప్లేస్ ఉంది అనే వాళ్ళు చూసుకుంటారు తప్ప అది డేంజర్ జోన్ అని ప్రభుత్వం ప్రకటించినంత వరకు ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వం తీసుకోవాలి. నేను ఆ మొత్తం హిస్టరీ అంతా తీశాను ఆ ప్లేస్కి సంబంధించి. ఒక ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ఇలాగే పర్యాటక టూరిస్ట్ వచ్చినప్పుడు అతను దాంట్లో పడిపోతే దాదాపు 15 రోజులు కాదు, దాదాపు 1 month పైన పట్టిందంట అతని శవం వెతకడానికి. వెతికిన తర్వాత రాళ్లలో చిక్కుకొని ఉంటే హెలికాప్టర్ ద్వారా ఆ శవాన్ని తీసుకొని ఒక పెట్టెలో పెట్టి ఆ హెలికాప్టర్ అలాగే వెళ్ళిపోయింది ఇజ్రాయెల్కి. తెలుసా మీకు? ఎవడ్రా ఈ విషయాలు కనుక్కున్నారు? ఎవడ్రా ఆ ప్లేస్ గురించి ఎవడు మాట్లాడటల్లా? ఇలా చేయకూడదు, అంత పైనుంచి ఎలా దూకింది, ఇలా రీల్స్ పిచ్చి ఉంటుంది. ఇవాళ యువతంతా రీల్స్ పిచ్చిలో ఉన్నారు. ఊరే యువత ఉన్నది కరెక్టే, కానీ ఉన్న వాళ్ళంతా రీల్స్ పిచ్చోళ్ళు కాదురా. చచ్చిపోయిన వాళ్ళందరూ రీల్స్ పిచ్చోళ్ళు కాదు. దయచేసి ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది సమాజంలో, ఆ కుటుంబానికి ఒక స్థితి ఉంటుంది ఈ సమాజంలో. ఎంతో కష్టపడితేనే ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులు ఈ సమాజంలో ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు. మీరు తెచ్చిస్తారా అంటున్నాను. 30 సంవత్సరాల వాళ్ళ జీవితంలో పడినటువంటి 30 సంవత్సరాల కష్టము ఒక్క యాక్సిడెంట్ తోటి ఎంత చిన్న భిన్నమైపోతే ఓదార్చవలసింది పోయి ఈ విధమైనటువంటి ఇంత భయంకరమైనటువంటి విమర్శలు చేస్తున్నారా? కనీసం కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా? సంచలనం. మీరు బతకడం కోసం బతికున్నాళ్ళని ఎందుకురా చంపేస్తారు? ఇలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని ఎన్నోసార్లు గొంతు చించుకున్నాను. ఇదిగో ఇవాళ డైరెక్ట్గా నేను చాలా మందికి చెప్తాను, ఇవాళ మనము ఏదైతే మనం ప్రేరేపిస్తున్నామో అది మన ఇంటికే వచ్చి చేరుతుంది, మన ఇంటికి వచ్చి చేరుతుంది అని ఎన్నోసార్లు కొన్ని వేల ఎపిసోడ్స్లో నేను మాట్లాడి ఉన్నాను. నేను ఇవాళ ఈవిడ ఫేస్ చేశారు. రేపొద్దున ఇదే అనుకోనటువంటి యాక్సిడెంట్లు మీ ఇంటికి వస్తే మీరు ఇలాగే విమర్శించేస్తారా? ఇలాగే సమాజం మిమ్మల్ని విమర్శిస్తే, యూట్యూబ్లు ఇలాగే బద్దలైపోతే కనీసం మనం ఏ విషయంలో బ్రతుకుతున్నాం రా? సిగ్గులేదా? ఇలాగే బ్రతకాలి అనుకునేటటువంటి వాడు జ్ఞాని అవుతాడు. ఎలాగైనా బ్రతకొచ్చు అనుకునేటటువంటి వాడు పశువు అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు పశువుల జ్ఞానుల అర్థం చేసుకోండి. మీడియా ఎంత విలువైందో తెలుసా? కనీసం అక్కడ ఈ కొంతమంది చెప్తున్నాను, కొన్ని విశ్లేషణలు ఉంటాయి వాళ్ళ దుంపల దగ్గర, వాళ్ళందరి చరిత్రలు తెప్పించి చూశాను. ఊరే ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారే, వీళ్ళకి జర్నలిజం అనేటటువంటి ట్యాగ్ ఎవరిచ్చారు? అలాగే అసలు వీళ్ళ విద్యార్హతలు ఏంటి అని చూస్తే 10th క్లాస్, ఒక్కొక్కటి 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, ఒక్కొక్కటి అయితే ఇంటర్ తోటే ఆపేసింది, ఇంకొక మహానుభావులు అయితే చేసిన డిగ్రీలు ఏమీ లేవు, ఇంకొకడైతే డిగ్రీ చేశానంటాడు, ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఏది నోటికొస్తే అది వాగేయడమే. ఎవడు డబ్బులు ఇస్తే వాడి సంకలో వాడి ఇంకెక్కువ మాట్లాడను నేను. అంత కోపము, అంత బాధ నాకు వస్తుంది. ఎందుకు అనంటే ఆ ఇంటికి వెళ్తే ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు మొత్తం నన్ను ఇలా చుట్టుముట్టేశారు. అమ్మా మా బిడ్డ అలాంటిది కాదమ్మా, అమ్మ రీల్స్ పిచ్ అని రాస్తున్నారు, సూసైడ్ అని రాస్తున్నారు, లవ్ ఫెయిల్యూర్ అని రాస్తున్నారు, అమ్మా మా గుండెలు తట్టుకోలేకపోతున్నామమ్మా, నిజంగా చీల్చేస్తున్నారు మా గుండెల్ని, అసలు ఒక్కొక్కళ్ళ కామెంట్స్ చూస్తుంటే మేము భరించలేకపోతున్నాం, దయచేసి మీ మీడియా వాళ్ళకి చెప్పండి అమ్మా రాయొద్దని అని ప్రతి ఒక్కళ్ళు 2 చేతులు ఎత్తి మొక్కుతున్నారు. పిశాచుల్లారా, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? నా కొడుకు మాట్లాడుతున్నాడంట, ఏంటి ప్రియా చౌదరి స్టూడియోలో కూర్చొని అరుస్తాన్రా, ఇంకెక్కువ మాట్లాడితే కరిచే రోజు రాకుండా చూసుకోండి. ఎందుకంటే నువ్వు రాస్తే ఇక్కడ చరిత్ర రాలేదురా బాయ్, ఉన్న చరిత్ర నిన్ను బతికిచ్చింది, గుర్తుపెట్టుకో. నువ్వేదో రాసేయాలి అనుకుంటావేమో, దాన్ని చెరిపేయడానికి మాలాంటాళ్ళు ఉన్నారు, ఇంకా వస్తారు. పిచ్చి రాతలు, పిచ్చి కథలు, పిచ్చి వార్తలు, పిచ్చి విశ్లేషణలు. ఏంటిరా, ఎవడికి ఏమి తెలియదు, ఎవడు కాడు టీవీ పెట్టేసుకోవడం, ఫోన్ పెట్టేసుకుంటాం, ఇష్టం వచ్చిన విశ్లేషణలు చేస్తే జనాలు పిచ్చికి సస్తున్నారు. ఎవడు మాట్లాడింది వాస్తవం, ఎవడు మాట్లాడింది కాదో, ఏది వినాలో ఏది వినకూడదో కనీసం సాక్ష్యాలేరా మీరు మాట్లాడే వాటికి. నేను చూపించాను ఇప్పుడు ఆ అమ్మాయి సాక్ష్యం, ఆ అమ్మాయి రీల్స్ ఏంటనేది మీరు రాశారు కదా. ఇక్కడ ఒక బూతులు వస్తాయి నా నోటికి, రీల్స్ పిచ్చికి ప్రాణం బలని. ఏం రీల్స్ చేసింది అమ్మాయి? ఆ అమ్మాయి ఉన్న
రీల్స్ అన్నీ అవే, నేను పెట్టే సాక్ష్యాలు, వెతకండి అమ్మాయి ఇన్స్టాగ్రామ్, తీసుకురండి సాక్ష్యాలు ఏమన్నా ఉంటే. పెచ్చాను. ప్రాణం రా, ఒక బిడ్డ ప్రాణం పోయింది. అరే పెళ్లి చేసుకుని సంసారం చేసుకుని ఎంతో జీవితం ఉండవలసిన ఒక ఆడపిల్ల ప్రాణం పోతే, ప్రాణం పోవడానికి టెక్నికల్గా ఏ కారణాలు ఉండడం చూడడం మానేసి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడానికి ఎవరినా మీరంతా? ఒక ఆడపిల్ల గురించి, చనిపోయిన ఆడపిల్ల గురించి రాస్తారా? సిగ్గులేని జాతి. ఎప్పుడు మేల్కొంటారు? అరే తల్లిదండ్రులు ఎంతకాలం అని కాపలా కాస్తారు? ఇవాళ తల్లిదండ్రులు వద్దు, తల్లిదండ్రుల మాట వినం, తల్లిదండ్రులు ఏం చెప్పినా వినం. ఎందుకంటే సొసైటీ ఇలా ఉంది, ఎందుకంటే ఈ సొసైటీలోకి తల్లిదండ్రులు తీసుకొని వచ్చారని మాట్లాడే ఎదవలకి, పిల్లలకి నేను మాట్లాడుతున్నాను. అదే గనక ఆ అమ్మాయి వెళ్ళినటువంటి స్పాట్లో తల్లిదండ్రులు ఆ అమ్మాయితో ఉంటే ఆ అమ్మాయిని డైవ్ చేయనిచ్చేవాళ్ళ? ఆ అమ్మాయిని చివరికి ఆ అమ్మాయి అన్ని సర్దుకుని, నిజంగా విధి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి, విధి రాత ఎంత విచిత్రంగా మలుపులు తిప్పుతుందో చూడండి. వాళ్ళు సామానన్నీ సర్దుకుని ఆటోలో పెట్టుకుని వెళ్ళిపోతూ, అరే ఒక్క స్పాట్ మర్చిపోయాం, అదొక్కటి చూసేసి వద్దాం, అక్కడ పిక్స్ తీసుకొని వద్దాం అని చెప్పేసి అని వెనక్కి తిరిగి వచ్చింది ఆ పిల్ల. ఎంత విషాదకరమైనటువంటి సంఘటన అండి. మృత్యువు తనని ఎలా లాగిందో చూసి గుండెలు కదులుతాయి ఎవరికైనా. అరే తల్లి ఎవడైనా, మాట్లాడే యాంకర్ అమ్మలు, యాంకర్లు, దరిద్రులు, విశ్లేషణకారులు ఎవరైనా తండ్రులు తల్లులు అయి ఉంటే ఆ కడుపు కోత ఇక్కడ తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. ఆ పిల్ల మృత్యు ఒడిలోకి ఎలా నడుచుకుంటూ వెళ్ళిందో అది ఒక్కసారి ఆ దృశ్యం కలిగించండి. చూసారా ఎలా పడిందో? చూసారా ఎలా దూకింది? ఏందిరా ఇది? క్రికెట్ కామెంటరీనా? ఏంటిది? ఒక ప్రాణం రా పోయింది, ఒక కుటుంబం రా బాధపడేది. ఆ కుటుంబం సామాన్యమైనటువంటి కుటుంబం కాదు. ఇక్కడ మీరు అడగచ్చు, సామాన్యమైనటువంటి కుటుంబం కూడా గొప్పదే. ఈ దునియాలో ప్రాణం పోసుకున్నటువంటి ప్రతి ఒక్క మానవుడి ఒక్క జీవితం గొప్పదే. ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలియదు రేపొద్దున. అలాగే ఉన్న విషయాల్ని, వాస్తవాల్ని మార్చి అవాస్తవాలు ప్రచారం చేస్తే, ఇందాక నేను చెప్పాను చూసారా ఒక కథని, నా చిన్నప్పుడు నా జీవితంలో నేను ఖచ్చితమైనటువంటి దారిలో నేను ఉండి తీరాలి అని నా జీవితంలో ఇన్స్పైర్ అయినటువంటి ఒకానొక సంఘటన అది. ఎన్నో సంఘటనలో అది కూడా బలంగా నా జీవితం మీద ముద్ర వేసినటువంటి సంఘటన. చెడు వైపుకి మనం వెళ్తే, దేన్ని మనం ప్రోత్సహిస్తే అదే నా ఇంట్లో వచ్చి కూర్చుంటుందని ఆ విషయంలోనే ఆ విధంగానే చదువుకున్నాను, కష్టపడ్డాను. ఎన్నో 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 రాత్రులు ఆకలి కడుపుతో పడుకున్నాను నేను. ఎంతో కష్టపడితే ఇవాళ ఈ స్థాయికి వస్తే, ప్రియా చౌదరి గొంతులో నుంచి వచ్చేదంతా కూడా జనం నుంచి వచ్చే ఘోష. మీలాగా కట్టుకథలు నేను ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ ప్రియా చౌదరి ఎక్కడైనా సరే కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది అని అంటే ఎంతో ఆదరంగా నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఒకడు కమర్షియల్గా ఆలోచిస్తే, ఇంకొకడు ఏమైనా ఇంటర్వ్యూ చేస్తే చాలు నా జన్మ ధన్యం అనుకునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమ్మ, మీలాగా మాట్లాడే వాళ్ళకి, యాంకర్ అమ్మలకి, యాంకర్ అయ్యలకి నేను చెప్తున్నాను, మీ యాజమాన్యం మీ మీద ప్రెజర్ పెడుతుంది. మేము కూడా అలాంటి ప్రెజర్స్ ఎదుర్కొన్నాం. కానీ ప్రెజర్ ఉన్న చోట ఎక్కడా కూడా ఆకలి కడుపుతో నేను కట్టుకున్నాను తప్ప యాజమాన్యాలు పెట్టేటటువంటి ఒత్తిళ్ళకి ఎక్కడా కూడా నేను లొంగల. తత్ఫలితమే నా ఈ జీవితం. అలాగే ఆవిడ కూడా ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఆవిడ ఒక స్థాయికి వచ్చారమ్మా. మీలాగా షార్ట్ కట్టుల్లో రాలేదు తల్లి. అయ్యా, ఏది పడితే అది వాగేసి, ఏది పడితే అది చేసేసి సమాజాన్ని భ్రష్టు పట్టించే మార్గాల్లో మేము లేము. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మనస్సుతో మాట్లాడండి. వార్తల వెనక ఉన్న వాస్తవాలను ప్రచారం చెయ్యండి తప్ప అవాస్తవాలని అవాకులు చవాకులు వాగుతూ ప్రచారాలు చెయ్యొద్దని మళ్ళీ 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 ఈ యూట్యూబర్స్, ఈ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇలాగే ఏడ్చింది. వాళ్ళందరికీ కూడా ఇది రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, అరుస్తున్నాను అనుకోండి, ఏదైనా సరే అనుకోండి. కానీ చచ్చిపోయిన ఒక ప్రాణం మీద మీరు చేస్తున్నటువంటి కరాళ నృత్యం అంటారే, ఇదే. అరే ఆ ప్లేస్లో మీ బిడ్డను ఊహించుకుంటారా? ఆ బిడ్డ ప్లేస్లో, ఆ తల్లి ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకోండి అమ్మా. ఆ తండ్రి ప్లేస్లో నా కొడకల్లారా మీరు ఊహించుకోండి. గుండె కోత ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ బంధువులు ఉన్నారు, ఎంత ఏడుస్తున్నారంటే నేను అక్కడ స్వయంగా చూశాను. ప్రతి ఒక్క బంధువు వచ్చి, ఏంటే నువ్వు ఎలా పెళ్లి
పెంచావే, మాకు తెలీదా, ఏంటే ఇలా జరిగింది, నీ పెంపకంలో ఇలా జరిగిందా, అరే నువ్వు ఎక్కడికి పంపవే, నువ్వు పంపించినావా, నువ్వు పంపిస్తే ఇలా జరిగిందా అనే బంధువుల్ని నేను ఎంతమందిని చూశానో. నేను అక్కడ ఎవడైనా పోయినాడ్రా, పోయి చూసినాడ్రా? ఖబర్దార్, ఈ పిచ్చి రాతలు గనక ఇలాంటివి రాస్తే నా గొంతు ఇలాగే ఉంటుంది. మైండ్ ఇట్. మీకు కూడా చెప్తున్నాను, చూసే వాళ్ళందరికీ, ఆడి పెళ్ళాం 4వ పెళ్ళాం, ఈడి పెళ్ళాం 5వ పెళ్ళాం, ఏంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మేము ముద్దులు పెట్టుకుంటాం, మూతులు నాకుతాం అనేటటువంటి వీడియోల్ని లక్షల కొద్దీ చూసే దరిద్రమైనటువంటి ముఖాలకు కూడా నేను చెప్తున్నాను, మీరు చూడండి, మీ దరిద్రాలు మీ బుర్రల్లో పెట్టుకోండి. కానీ ఇదే దరిద్రం మీ ఇంటికి వచ్చిన రోజున మీ గొంతుక మీరు వినిపించదలుచుకుంటే మాట్లాడే ఈ గొంతుకలు చాలా తక్కువ ఉన్నాయి. దయచేసి జ్ఞానం తెచ్చుకొని ఆలోచించండి. మై డియర్ వ్యూవర్స్, చూసే వాళ్ళకే చెప్తున్నాను, ఆలోచిస్తారా? మీ జీవితంలో ఇలాంటి సంఘటన ఎదుర్కోవాల్సి వస్తే, ఇదే జరిగితే అనుభవిస్తారా? మీ ఇష్టం. థ్యాంక్ యూ.